మేడ్చల్ జిల్లా అల్వాల్లోని సర్వే నెంబర్ 573, 574లో ఉన్న 5 ఎకరాల స్థల సరిహద్దు వివాదానికి సంబంధించి భూ యాజమాన్య హక్కు కలిగిన మామిడి జనార్దన్ రెడ్డి తనపై వస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా కాకుండా తప్పుడు పత్రాలను తెర మీదకి తీసుకువచ్చి పలు పత్రికల్లో వచ్చిన కథనాల పట్ల ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా మామిడి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 1986 నుండి ప్రస్తుత భూ యాజమాన్య హక్కులు తనకే ఉన్నాయంటూ రెవెన్యూ రికార్డుల ప్రకారం గతంలో న్యాయస్థానాలు కూడా తమకే అనుకూలంగా తీర్పును వెల్లడించినట్లు వెల్లడించారు. సదరు ఆరోపణలు చేస్తున్న వ్యక్తి వద్ద భూమికి సంబంధించి ఎలాంటి ధృవపత్రాలు ఆధారాలు లేకపోయినప్పటికీ ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. గతంలో ఇదే భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేకి సంబంధించి పంచనామా నివేదికలు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. అధికారులతో కుమ్మక్కై సదరు వ్యక్తి చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. మున్సిపల్ నియమ నిబంధనలను అనుసరించి నాలా కన్వర్షన్ అయిన అనంతరం పీటీ నెంబర్లు సైతం కేటాయించారని అన్నారు. ఆరోపణలు చేస్తున్న వ్యక్తి వద్ద ఏదైనా ఆధారాలు ఉంటే న్యాయపరంగా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. భూ సరిహద్దు వివాదానికి తెరపడాలంటే రెవెన్యూ సర్వేకు తాము సిద్ధంగా ఉన్నామని, తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న సదరు వ్యక్తి సర్వేకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. దాని తర్వాత ఇద్దరం కలిసి సర్వే కూడా చేసినాం. సర్వే చేసిన తర్వాత ఆయన ల్యాండ్ స్కూల్ కాంపౌండ్ వల్ల పోయింది, మాది బయట ఉన్నది. మొత్తం 12 ఎకరాలలో 10 ఎకరాల స్కూల్ కాంపౌండ్ వాళ్ళనే ఉన్నది. అది సర్వే చేస్తే బయట పడుతుంది. అది చేయకుండా నా ఏం పడి నా ఉన్న 2.5 ఎకరాల ఇది నాది అంటాడు. అట్లా పడ్డప్పుడు మేము OS 769 కోట్ల ఇంజక్షన్ ఆర్డర్ కోసం ఫైల్ చేసినాం. ఆల్రెడీ 2018 ఆఫ్టర్ 8 ఇయర్స్ పర్పెచువల్ ఇంజక్షన్ ఫైనల్ ఆర్డర్ కూడా వచ్చేసింది. అది మేము మా గేట్ మీద కూడా రాసినాం, మా ఫోన్ నెంబర్ కూడా రాసినాం. ఆ ఆర్డర్ ఏమైనా ఉందా, ఎగ్జిస్టింగ్ ఉందా లేదా తెలుసుకోండి. నీ ల్యాండ్ అయితే నువ్వు ఆర్డర్ కొట్టియాలి కదా. ఇప్పుడు మీ కక్షదారు ఎవరైతే ఉన్నారో ఆయన ల్యాండ్ స్కూలు బౌండరీలో ఉందంట. సర్వే చేసి మీరే చెప్పు, నడువు తోడుకోపోతే ఆడ ఊరి 573 పెట్టుకొని నా దాంట్లో ఉందా వాళ్ళ దాంట్లో ఉందా డిసైడ్ చేయి. అంతే కదా. ఓనర్ ఆయన మొత్తానికి కాదు, 12 ఎకరాలకు ఓనర్ నేను కాదు. నా మీద పడితే ఎట్లయితే దగ్గరకు పోవాలి, చూసుకోవాలి. అబ్జెక్షన్ పెడతాడు పోయి మండల ఆఫీస్లో. సర్వే 10 సార్లు పెట్టినాం. పోలీస్ స్టేషన్లో పోయినా సర్వే చేసుకోరా, ఇదేంది మా మీద పడుతుంది పెంట కేసులు 20,000 30,000 ఒకరి మీద. నువ్వు తక్కువ లేవు, ఆయన తక్కువ లేదు, నువ్వు ఫోన్ చేపిస్తావు, ఆయన ఫోన్ చేపిస్తావు. ఏం చేయాలి నేను మీ మధ్యలో? సర్వే పెడితే అయిపోతుంది కానీ సార్ సర్వే అయిపోద్దు. మీరు ఒప్పిరి సర్వే పెడితే ఎవడైనా ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్ తేలాలంటే బౌండరీది సర్వే చేయాలి. సర్వే చేయకుండా ఎంతసేపు మీ చుట్టూ ప్రెస్ వాళ్ళ చుట్టూ కోట్లకు పోకుండా, కోట్లకి వెళ్ళి ఆర్డర్ లేకుండా ప్రెస్ వాళ్ళ చుట్టూ, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ, రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగిస్తారా? ఓనర్షిప్ వస్తుందా? పేపర్లో నచ్చిన సర్వే ఇష్యూ కాదు ఇది. నా ఇష్యూ కూడా వచ్చి రాలేదు కదా. అదే సార్ చెప్తాం కదా. 3 రోజులు మీకు నోటీస్ ఇచ్చిండట కదా, ఇది చేయమని చెప్పి రిప్లై ఇచ్చినాం. రిప్లై ఇచ్చిండట కదా. ఇచ్చినాం మేము రిప్లై. మీకు తెలియదని అంటున్నాం, ఇవన్నీ తెలుసు కదా. మీకు చెప్పాలనేది మాకేం అవసరం? ఆయన ఇచ్చినాం కదా. ఆయన రిప్లై ఇస్తే రిప్లై ఇచ్చేసాము. మీకు డీసీ గారు మీరు అప్లై చేసినప్పుడు మీకు లెటర్ పెట్టిందంటే ఇది చేయబడదు అని. నిజమే. రిప్లై ఇచ్చినా మేము రిప్లై ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు మీరు దాని పక్కన అయిపోయింది. ఇంకేమన్నా నాలా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. ఆయన కోర్టు చుట్టూ తిరగకుండా నేను ఓడిపోయినా అని చెప్పి తిరుగుతున్నా. ఓడిపోయిన కాగితం తెమ్మని మీరే ఇచ్చేసి ఎట్లా వచ్చినాయి అనేది ఇక్కడ ఇష్యూ. హౌస్ నెంబర్ ఎట్లా వచ్చేది? కామన్ ఆన్లైన్లో పెట్టుకుంటే ఇచ్చేదేనా? ఆయన ఎందుకు బదలాం చేస్తారు మీరు? రూమ్లు ఉన్నాయి మా దాంట్లో. ఆ రూమ్లోకి తీసుకున్నాం 10 by 10 10. దాని పెద్ద ఏమేమో చేసి చూపెడుతారు, భూతార్థంలో చూపెడుతారు. హౌస్ నెంబర్ ఇవ్వని ఏమన్నా జరిగిపోయింది ఆడ. 450 కోట్లు వచ్చి పడ్డాయి హౌస్ నెంబర్. చూపెడతాం, ఫోటో కూడా చూపెడతాను. ఫోటో కరెంట్ మీటర్ కూడా ఒకటే మీటర్ ఉంది. కరెంట్ మీటర్ 2008 అన్నిటికీ ఎందుకుంటే మేము రూమ్ పెట్టుకుని నాన్న చేసుకున్నాం కాబట్టి సబ్మిటర్లు పెట్టుకోరా, పెట్టలేదు ఇంకా నంబర్లు. 2008లో ఎప్పుడు మీటర్ ఉన్నది 2008 నుంచి. ఇవాళ కొత్తగా ఏం పెట్టలేదు. ఈరోజు కాదు, కావాలంటే పోయి జనార్దన్ రెడ్డి పేరు మీద 573, 574లో ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో చెక్ చేసుకొని 2008లో ఉన్నది. ఇప్పుడు కాదు. మరి నాది కాకపోతే నాకు 2008లో మీటర్ పెడతారు. మీరు నిన్నయాలంటారు కానీ అవునా కదా? పోయి చెక్ చేసుకోరు. కరెంట్ ఆఫీస్లో పోయి జనార్దన్ రెడ్డి 573, 574 సర్వే నెంబర్ మీద మీటర్ ఎప్పటి నుంచి ఉంది? 2008 నుంచి ఉంది నా పేరు మీద. మరి ఇక నా ల్యాండ్ కాదు వాందండి దానికి ఎవరు చెప్పాలి? ఎంతకంటే ఎవిడెన్స్ ఏం చూపెట్టాలి నేను? మరి మాకు ఇష్యూ ల్యాండ్తోనే కదా, మాకేం పని దాంతో? అయ్యేంత అయిపోయింది కదా, దాంతో మనకేం పని?
ఇప్పుడు డీసీ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ తప్పు. మీరు అన్ని ఏదో మీకు ఆయనకు ఉన్నది ఏందో సమస్య నాకు అర్థం కాలేదు, కానీ ఆయనకు మీకు ఏముందో నన్ను పక్కన చేసి ఆయన పక్కన చేస్తారు అంతే తప్ప. మీకు ఇచ్చిన టీపీ నంబర్లతో మాత్రం సమస్య కాలేదు, ఇది వేరే సమస్య. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చింది మరి వేరే సమస్య అంటారా మీరు? అంతే కదా, నాతోనే సంబంధం లేదు. ఆన్లైన్ పెట్టుకున్నా, నాన్న అగ్రికల్చర్ ఆన్లైన్ పెట్టుకున్నాడు, ఆయన ఓకే చేసిండు, ఇచ్చేసిండు. ఎవరైనా చేయాల్సిందే కదా, ఆఫీసర్ పెట్టుకున్నప్పుడు చూసి. ఆయన 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 విశ్వల్ పరిధి కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి మిమ్మల్ని అడిగేమాట. మరి రేపటి నుంచి డిపార్ట్మెంట్లో చెప్పురు, మీరు పేపర్లో పెట్టేరు కానీ న్యూస్లలో ఏది ఇవ్వాలన్నా మా పేపర్ వాళ్ళని పిలిచి ఇచ్చేదాకా మీరు ఇవ్వకూరు అని చెప్పురు. అట్లేం లేదు, ఏ ఆఫీసర్ అయినా మిమ్మల్ని పిలిచి రౌండ్ టేబుల్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాకు ఇవ్వాలన్నాయా మీరు ఇవ్వదని చెప్పండి. జిహెచ్ఎంసీకి ఒక మాన్యువల్ ఉంది, దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వద్దని ఆఫీసర్లకు అదొకటి ఉన్నది. ఆఫీసర్లకు కూడా సర్వీస్ రూల్ ఉన్నది, చూసుకొని ఇచ్చిండు. అవన్నీ పరిధిలోనే ఇచ్చినాయి, పరిధిలోనే పోయినాము అంతే తప్ప పరిధి దాటి ఇక్కడ పోలేము. అవి తీసుకొని పెద్ద మేము చేసింది కూడా ఏం లేదు. ఫిబ్రవరిలో తీసుకున్నాము, ఇప్పటి వరకు మేము ఏం చేసింది కూడా ఏం లేదు కదా. పోనీ ఆ పీటీ నంబర్ తీసుకొని మేము ఆగమేఘాల మీద అమ్మినామా, చేసినామా, సెల్యూట్ చేసినా, ఏం చేసినాం చేసారు. అది ఎంతవరకు కరెక్ట్? నా ఇజ్జత్ అంతా పోయింది. ఇప్పుడు నేను పేపర్లతో చూపెడుతున్నా, దాన్ని చూసి మీరే నిజ నిర్ధారణ చేయండి. ఇలా నాది లేదంటే మోహన్ రెడ్డిని పిలిచి తాళం ఇచ్చేది ఇచ్చేద్దాం అంతే తప్ప. జనార్దన్ రెడ్డి ఓడిపోయిండు, నేను గెలిచిన అంటాడు, తీసుకురామని మేము కూడా. నేను జనార్దన్ రెడ్డి ఓడిపోతే జనార్దన్ రెడ్డి తాళం చేతి ఇస్తాడు, గేట్ ఇచ్చేస్తాడు, లోపలికి వెళ్ళిపోమని తీసుకోమని. అంతే తప్ప పబ్లిక్లో పోయి కోర్టు ఇన్స్పెక్టర్, కోర్టులో ఆల్రెడీ కేసులు వేసిన కోర్టులో నడుస్తున్నాయి నీకు నాకు. ఇప్పుడు నీ మీద నాకు ఆర్డర్ ఉంది ఆల్రెడీ. OS 769/2010 2010 2018లో ఆర్డర్ అయ్యింది. పర్పెచువల్ ఇంజెక్షన్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ప్రాపర్టీ. అయినా అది ఉన్నాను పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అది చేసి ఇది చేసి నా మీద కేసులన్నీ బుక్ చేపిస్తావు వాళ్ళ పోలీస్ స్టేషన్లో. మళ్ళీ ఏమనంటే 20 FIRలు ఉన్నాయంటావు. ఆ 20 FIRలకు కారణం నీది తప్ప, మోహన్ రెడ్డి ప్లస్ ఆ ల్యాండ్ తప్ప. ఇంకా వేరే ఏదైనా ఒక కేసు ఉంటే నా మీద మీ పేపర్ వాళ్ళే ఓపెన్గా చెప్పేసి ఏదంటే నేను చేస్తాను. అంతేగాని 25 కేసులు ఉన్నాయి, 30 కేసులు ఉన్నాయి, ఈయన అరెస్ట్ ఎందుకు చేస్తలేరు, ఈయన లోపల ఎందుకు వేస్తలేరు? 4 కేసులు ఉంటేనే లోపల వేయాలి కదా, మరి ఎందుకు వేస్తలేరు? మరి నేను పుట్టి పెరిగి ఈయన సుభాష్ నగర్లో 63 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నా. మోహన్ రెడ్డి లేక సిద్దిపేటకి వెళ్ళి రాలేదు. ఆయన సిద్దిపేటకి వెళ్ళి వచ్చి ఆయన చేసే వ్యవహారం అంతా మీకు తెలియాలి. ఇప్పుడు దీని బట్టి అర్థం చేసుకోవాలి మోహన్ రెడ్డి ఏంది అనేది. హౌస్ నెంబర్ల గురించి చెప్పండి. మీకు హౌస్ మేము నాలా కన్వర్ట్ చేసుకున్నాం, రూములు ఉండే రూమ్ల ప్రకారం మేము ఆన్లైన్లో అప్లై చేసినాం, తీసుకున్నాం అంతే తప్ప జరిగింది ఏం లేదు. కన్వర్షన్ ఎప్పుడు చేసారు? ఎప్పుడు మన డేట్ చెప్పరా? నాలా కన్వర్షన్ మీకు అదే మరో ఆఫీస్ అవి దానిలో కొడితే తెలిసిపోతుంది. మేము చెప్పేది ఏముంది, అంతా ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్ అది. డేట్ దీనికి అయిన తర్వాత తీసుకున్నాము, అయిన తర్వాతనే పీటీని అప్లై చేసినాం. అగ్రికల్చర్ కింద చేయలేదు. అట్లా ఉంటుంది ఏమైనా ఉంటాయి చెప్పు, మీరు ఏం చెప్తే నేను ఒప్పుకోవడం. మోర్ రేట్లేక కాదు, ఓపెన్ ఛాలెంజ్. ఉన్నప్పటికీ ఓపెన్ ప్లాట్ ఓపెన్ కాదు, రూమ్లు ఉన్నాయి ఆడ లోపల లేవు కదా. ఇప్పుడు ఏమని ఎట్లా అంటే ఉన్నాయి, మీరు పోయిరా లోపలికి పోలేదు కదా. రూమ్ కి 2000 గజాలకి తేడా ఉండదు. గజాలు 2,000 చూపెట్టు. ఎంత మీ హౌస్ నెంబర్ ఒక్కొక్క దానికి ఎంత చూపెట్టు? ఎన్ని గజాలు నాకైతే తెలియదు. మరి మీరే అంటారు గజాలని. 700 చూపెట్టు. గజాలు గిజాలు ఏం లేదు. రూమ్ ఉన్నది 10x10. ఇంకొక దాన్ని తీసుకున్నాం అంతే తప్ప గజాలలో తీసుకోలేదు. 10x10 ఫీట్సా? 10x10 ఫీట్స్. గజాలన్నా ఫీట్లన్నీ ఏమైతే అది 20 అవుతుంది 30 అవుతుంది, అంతకంటే ఎక్కువ ఏమవుతుంది అంతే కదా. 10 తీసుకున్నారా? 10x10 రూమ్ కు 10 రూమ్లోనే 10 నంబర్లు తీసుకున్నాం, పీటీలు తీసుకున్నాం. ఇప్పుడు ఏంది ఉన్నాయి? ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. లేవని వాళ్ళని చూడొచ్చా? చూడొచ్చు, నో ప్రాబ్లం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు.